హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి లాస్ట్ టైము ఏపీలో ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీరంతా కూడా మన మేజర్స్ పబ్లికేషన్లో రిలీజ్ అయినటువంటి ఆ పుస్తకాన్ని పేపర్ 2 కోసం ఇటు స్క్రీనింగ్ టెస్ట్లోనూ మెయిన్స్లోనూ కూడా ప్రిపేర్ అయ్యి చాలా బాగా మెటీరియల్ ఉపయోగపడిందని ఆనందపడ్డారు. అలాగే చాలామందికి మీరు బుక్స్ కూడా రిఫర్ చేయడం అనేటువంటి జరిగింది. మీ ఈ బుక్ ఇంతలా సక్సెస్ అయ్యి మీకు ఉపయోగపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదే స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని పేపర్ 2 కోసం మనం భవిష్యత్తులో విడుదల కాబోయేటువంటి ఈ ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం మళ్ళీ సెకండ్ రివైజ్డ్ ఎడిషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఇప్పుడు మార్కెట్లో 15th ఆగస్ట్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇందులో పేపర్ 2 ఇటు స్క్రీనింగ్ టెస్ట్కి, ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి, ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్లో మనకి అవసరమైనటువంటి ఎండోమెంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గానే ఒకే ఎగ్జామ్ పెట్టినా సరే ఇది ఉపయోగపడే విధంగా, అంటే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి లేదా సింగిల్ టెస్ట్కి ఉపయోగపడే విధంగా ఈ బుక్ను అనేటువంటిది రూపొందించడం జరిగిందండి. ఇది కేవలం ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3కి మాత్రమే కాకుండా అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఏ ఎగ్జామ్ జరిగినా సరే సిలబస్ను బట్టి మీరు రిలేట్ చేసుకుంటూ చదువుకునే విధంగా ఈ బుక్ను అనేటువంటిది రూపొందించడం జరిగిందండి. అలాగే ఇది ఆల్రెడీ విద్యార్థులకు మనకి అందుబాటులో ఉంటుంది. ఎంఆర్పి వచ్చి మనకి తక్కువే పెట్టడం జరిగిందండి. ఎంఆర్పి వచ్చి మనకి 399 ఎంఆర్పి పెట్టడం జరిగిందండి. ఇది అన్ని బుక్ షాపుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి విషయ సూచిక అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే. యూనిట్ 1 వచ్చి రామాయణం ఆది కావ్యం గురించి, మన యూనిట్ 2 వచ్చి మహాభారతం మౌలిక అంశాలు. ఒక మహాభారతం అంటే ఏంటి అనేటువంటిది సూపర్ఫిషియల్గా ఒక మౌలిక అవగాహన అనేటువంటిది రావాలి, దాని యొక్క పరిచయం. అయితే ఇక్కడ మనకి ఏం చేసాము అంటే ఇక్కడ రిఫరెన్స్ మెటీరియల్ ఏదైతే ఉందో, క్విక్ రివిజన్ ఏదైతే ఉందో వాటిలో మనం ఎక్స్ట్రా అనేటువంటిది మనం యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. ప్రతి యూనిట్కి కూడా సెకండ్ యూనిట్లో మనకి ఈ ప్రాక్టీస్ పేపర్ కానీ, రిఫరెన్స్ మెటీరియల్ కానీ లేదా క్విక్ రివిజన్ కానీ మనం యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ చూడండి రిఫరెన్స్ మెటీరియల్ ఇవన్నీ కూడా. అలాగే భాగవతం 3rd యూనిట్ దగ్గరకు వచ్చేసరికి ఇందులో కూడా క్విక్ రివిజన్ పేరుతో కొన్ని పేజీలు అనేటువంటి యాడ్ చేయడం జరిగింది. మనకి ఆల్మోస్ట్ అన్ని యూనిట్లలోనూ కూడా మనకి ఇవి యాడ్ చేయడం అనేటువంటి జరిగిందండి. 4th యూనిట్ హిందూ పురాణాలు, 5th యూనిట్ దేవాలయ ఆగమాలు, హిందూ శాస్త్రాల్లో ఉన్నటువంటి వివిధ ఆగమ సాంప్రదాయాలు, అంటే పాంచారాత్ర ఆగమం, వైకాసన ఆగమం, వైష్ణవం, చాత్తాడు శ్రీవాష్ణవం, వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ప్రశ్నలు కూడా చాలా బాగా వచ్చాయండి వీటి నుంచి. అలాగే హిందువుల యొక్క పండగలు, అలాగే సాంప్రదాయ కళల గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ రిఫరెన్స్ మెటీరియల్ క్విక్ రివిజన్ పేరుతో మళ్ళీ యాడ్ చేయడం అనేటువంటి జరిగిందండి. 7th యూనిట్లో వైదిక సంస్కృతి గురించి ఇవ్వడం జరిగింది. 8th హిందూ మత ధర్మంలో ఉన్నటువంటి వివిధ తత్వాలు, శాఖలు, గురువులు, తత్వవేత్తలు, సనాతన ధర్మం, ఆల్వార్లు, నయనార్లు, పెరియార్ పురాణంలో ఉన్నటువంటి నయనార్లు, శంకరాచార్యులు గారి యొక్క అద్వైతం, రామానుజాచార్యుల యొక్క విశిష్టాద్వైతం, అలాగే విశిష్టాద్వైతంలో ఉన్నటువంటి బోధనలు, మధ్వాచార్యులు, ద్వైతం, బసవేశ్వరుడు, వీరశైవం, ఇలాంటి అంశాలన్నింటి గురించి కూడా తెలియచేస్తూ క్విక్ రివిజన్ పేరుతో మళ్ళీ ఎడిషనల్ మ్యాటర్ అనేటువంటిది యాడ్ చేయడం జరిగిందండి. అలాగే యూనిట్ 9లో హిందూ కుటుంబ వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది. ఇందులో కూడా ఎడిషనల్ మ్యాటర్ అనేటువంటిది యాడ్ చేసాం. ప్రతి యూనిట్లోనూ కూడా ఎడిషనల్ మ్యాటర్ అనేటువంటిది యాడ్ అయింది. 10th యూనిట్లో దేవాలయాలు, చారిటబుల్ సంస్థలు, ఆదాయ వనరులు, వివిధ నిధుల పంపిణీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కార్యనిర్వాహక అధికారి యొక్క విధులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అది యూనిట్ 11. యూనిట్ 12లో మనకి భూ రికార్డులకు సంబంధించి మౌలికమైనటువంటి పరిజ్ఞానం, ఇందులో కొత్తగా వచ్చినటువంటి సెక్షన్ల గురించి కూడా ఇక్కడ యాడ్ చేయడం అనేటువంటి జరిగిందండి. అలాగే ఎక్స్పెక్టెడ్ ప్రశ్నలతో పాటు మనం ఈసారి ఇందులో మళ్ళీ యాడ్ చేసింది ఏంటి అంటే లాస్ట్ టైం ఏపీపీఎస్సిలో కండక్ట్ చేయబడినటువంటి స్క్రీనింగ్ టెస్టు,
అండ్ మెయిన్స్ ఇంక్లూడింగ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎడిషనల్ మ్యాటర్గా ఇవ్వడం జరిగిందండి. ఈ బుక్ కావాల్సినటువంటి వాళ్ళు మీకు ఈ యొక్క స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి పోస్ట్లో తెప్పించుకున్నా పర్వాలేదు, లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి బుక్ షాప్ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేసి మీకోసం తెప్పించమంటే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తెప్పించి మీకు బుక్ ఇస్తారు. సో ఇది అన్ని బుక్ షాపుల్లో మనకి 15th ఆగస్టు నుంచి ఇది అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ కనుక మారుమూరు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, బుక్ షాప్ దగ్గరికి వెళ్ళలేనటువంటి వాళ్ళు అయితే కనుక ఈ స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్పై మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను ఆ డీటెయిల్స్ అనేటువంటివి పంపిస్తాను. మీరు ఫోన్పే చేసి ఆ యొక్క ఎంఆర్పి ఏదైతే ఉందో ఎంఆర్పి కనుక ఫోన్పే చేసినట్లయితే అది నేను డైరెక్ట్గా మీకు పంపిస్తాను. పోస్టల్ ఛార్జెస్ నేనే పెట్టుకుంటాను, నా యొక్క ఖర్చులతోనే మీకు పోస్ట్లో పంపిస్తాను. కాబట్టి ఈ పుస్తకం తీసుకుని లబ్ధి పొందండి. కారణం ఏంటి అంటే లాస్ట్ టైం ఏపీపీఎస్సీలో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ఉపయోగపడింది. అలాగే త్వరలో తెలంగాణలో విడుదల కాబోతున్నటువంటి ఇక్కడ కూడా ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేటువంటిది అనేక సంవత్సరాలు బట్టి లేదు కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో విడుదల కాబోయేటువంటి ఎండోమెంట్ ఆఫీసర్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇది అద్భుతమైనటువంటి అవకాశము. దీన్ని తీసుకుని మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో భాగంగా చదువుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.